నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాది అంగన్వాడీ కేంద్రం నుండి బియ్యం, పాలు, బాలామృతం అక్రమ తరలింపు ఘటన కలకలం రేపింది. గత కొంతకాలంగా కేంద్రంలోని అక్రమాలపై స్థానిక యువకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ చర్యలు కనిపించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గురువారం ఉదయం అంగన్వాడీ కేంద్రం నుండి కొందరు అక్రమంగా బియ్యం తదితర సామాగ్రి సైకిల్పై తరలిస్తుండగా స్థానిక యువకులు పట్టుకున్నారు. అనంతరం సంబంధిత సరుకులను ఎడపల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఇదే కేంద్రంపై గతంలోనూ అనేక ఆరోపణలు వెలువడ్డాయి. సంబంధిత అధికారులు కేంద్రాల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చూపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆయా గంగమణి పనిచేయలేని స్థితిలో ఉండినా సెలవు మంజూరు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె కుటుంబీకులే ప్రస్తుతానికి విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇది అంగన్వాడీ నిబంధనలకు విరుద్ధమని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ అంశంపై స్పందించిన సిడిపిఓ పద్మజ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ యువత నిఘాతో ఈ అక్రమాలు వెలుగు చూశాయని, ఇప్పటికైనా అధికారులు కఠినంగా స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏమేమి తీసుకుపోయారు ఆయన? ఇదే మేడం, ఇదే బియ్యం ఒకటే, బియ్యం ఒక పాల డబ్బా 2. అసలు ఆయన ఎవరు ఎందుకు తీసుకుపోతారు వచ్చి అదే తినడానికనే అడిగారు మేడం. దాంట్లో బాగా జనాభా అడిగిందా?